ఆనియన్ రైతులు, ఉల్లి రైతులకి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మనం నిన్ననే ఒక వీడియో చేసుకున్నాం. రైతుకి అమ్మితే కిలో ₹2, వినియోగదారుడు మార్కెట్లో కొనుగోలు చేసిన, రైతు బజార్లో కొనుగోలు చేసిన కిలో ₹25 ఉల్లిగడ్డలు తక్కువ ఎక్కడా లేదు. మరి ఇంత గ్యాప్ ఎందుకు వస్తూ ఉంది? దున్నపోత మీద వర్షం పడ్డట్టుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయంటూ మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఈ ఏడాది మే నెలలోనే వర్షాలు పడటంతో కర్నూలులో రైతులు ఆ వర్షాలకే ఉల్లి సాగు చేశారు. దాంతో ఒక నెల ముందుగానే మార్కెట్కి ఉల్లిగడ్డలు వచ్చాయి. మామూలుగా ఖరీఫ్ జూన్ నుంచి ప్రారంభమయ్యి పంట సాగు చేస్తే నెక్స్ట్ మంత్ రావాలి సహజంగా. కానీ మే నెలలోనే పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో ఉల్లి సాగు చేశారు, పంట దశకొచ్చారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం తడిగా ఉంటుంది, నెమ్ము ఉంటుంది, సరుకు కొంచెం తేమ శాతం ఎక్కువ ఉంటుంది. దాంతో వ్యాపారస్తులు ధరని క్వింటా 200కి కోసేశారు. రైతు ఎకరా సాగు చేయడానికి ₹1,60,000 ఖర్చు అవుతూ ఉంటే 150 బస్తాలు పండించినా కూడా కనీసం 30,000 రాకుండా చేశారు. దీంతో రైతులు లబోదీబో అన్నారు, ఆందోళన దిగారు. కొంతమంది రైతులు అయితే తీసుకొచ్చి ఆ సరుకు ఆ కర్నూలు మార్కెట్ యార్డ్లో బారేసి ఇంటికి వెళ్ళిపోయారు. దాన్ని ఎవడన్నా బస్తా ₹100 కన్నా తీసుకుంటా అంటే తీసుకోవట్లేదు. మనం దీని మీద ఒక వీడియో చేసాము. ప్రభుత్వంలో స్పందన వచ్చింది. క్వింటా ₹1,200 కొనుగోలు చేయండి అని ముఖ్యమంత్రి ఆదేశించారు. గతంలో చిత్తూరు మామిడికాయల విషయంలో, కలెక్టర్ కాయలు ఆ విషయంలో ఎలాగైతే స్పందన వచ్చిందో అలాగనే ఆనియన్ విషయంలో కూడా ప్రభుత్వం స్పందించింది. రాబోయే 2-3 రోజుల్లో 5,000 టన్నుల ఉల్లిగడ్డల కొనుగోలు చేసి రైతు బజార్లన్నిటికీ పంపించండి. అవసరమైతే ఏదైతే ఫంక్షన్స్ హాల్స్ ఉంటాయో, ప్రస్తుతం వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి బయట ఆరబెట్టడం సాధ్యం కాదు కాబట్టి వాటిల్లో సరుకు ఆరబెట్టే ఏర్పాట్లు చేసుకోండి. గిడ్డంగులు, ఉల్లిగడ్డలకు సంబంధించిన గిడ్డంగులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి, కొనుగోలు చేసి గిడ్డంగులు నిండా నిల్వ చేయండి అని ఆదేశించారు. ప్రభుత్వం ఒకసారి కనుక దిగితే సహజంగానే వ్యాపారస్తులు కొనుగోలు చేస్తారు. మార్కెట్లో ప్రతి చోట కిలో ₹25 అమ్ముతూ రైతుల దగ్గర దోచుకు తినే రాబందులకి చెక్ పెట్టాలంటే ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు చేసి అవసరమైతే పౌర సరఫరాల శాఖ ద్వారా కూడా ప్రతి ఇంటికి 5 కేజీలు సరఫరా చేస్తే రైతులు ప్రస్తుత సీజన్ నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. లేదంటే ఎకరాకి రైతులు ₹1,50,000 నష్టం చవి చూడాల్సి వస్తుంది. రైతులు కనుక పెద్ద ఎత్తున నష్టపోతే వచ్చే సీజన్లో ఉల్లి సాగు చేయరు, ఆ తర్వాత కేజీ ₹50 పోయింది. అందువల్ల ప్రభుత్వం అవసరమైనప్పుడు గబాలను ఎంటర్ అవ్వాలి. ఏ మార్కెట్లో ధరల పతనమైందో చూడటం, ఎంటర్ కావడం, కొనుగోలు చేయడం. లేదంటే వ్యాపారస్తులు, దళారులు రైతులను ఆడుకుంటారు. రాబోయే కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఎంతవరకు చర్యలు తీసుకుంటారు, సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.